నాన్న నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు. ఏంట్రా తలపాగలు చుట్టుకుని తొగదనమని పోజులెట్టి నిలబడ్డారు? పెద్దపరికి నాయాళ్ళారా, కావలసినంత సంపదనిచ్చారు, కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు, కానీ పరువుని కంపు కొట్టించారు కదరా. దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక చెప్తున్నాను. ఊరి జనం హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చే మర్యాదలో 100 కూడా లింగరాజు సింగరాజు ఇవ్వడం లేదు కదరా. నా అబ్బుల్లారా, మీరు ముందే చచ్చిపోయారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పుడు నా చేతుల్లో చచ్చి ఉండేవాళ్ళు. హరిశ్చంద్ర ప్రసాద్ గారంటే హైకోర్టుతో సమానమని మా కొలీగ్స్ అంతా అంటుంటారు. ఆ హైకోర్టు ఎలా ఉంటుందో కళ్ళారా చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలిగింది. ఆ హైకోర్టుకే జడ్జి మీరంత మాట అనకూడదు. వీడు నా పెద్ద కొడుకు రవిప్రసాద్, డాక్టర్గా చేస్తున్నాడు. ఆమె మా పెద్ద కోడలు. నమస్తే. నమస్తే. వీడు నా రెండో కొడుకు దివాకర్ ప్రసాద్, ఇంజనీర్ చదివి కాటన్ మిల్ పెట్టాడు. ఆమె రెండో కోడలు. నమస్కారం. వీళ్ళు నా మనవరాళ్ళు. ఇది పెద్దోడు కూతురు, ఇది చిన్నాడు కూతురు. జడ్జి గారికి నమస్కారం పెట్టండి అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే ఇది నా ఒక్కగానొక్క కూతురు శాంతి, బిఏ చదువుకుంది. ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం అండి. కళ్యాణ ప్రాప్తిరాస్తు. చూడండి, నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు, పెళ్లి పెద్దగా వచ్చాను. మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జి. వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కురాడమ్మా, అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్. మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ, మీతో మాట్లాడమని నన్ను పంపాడు. ఆయన గురించి విన్నాను. వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. పద్ధతి ప్రకారం వచ్చి మా అమ్మాయిని చూసుకోమనండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకండి చూడటం? దేవుడి కుటుంబంలో దేవతలు ఉంటారు కానీ దెయ్యాలు ఉండవు కదా. ఏకంగా నిశ్చితార్థానికే రమ్మని చెప్తాను. సరే, మరి నేను వెళ్ళొస్తాను. భోంచేసి బయలుదేరండి. ఒక్క నిమిషం. కమ్ 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 రండి. ఎవరి కోసం చూస్తున్నావు? అది మన భానుప్రసాద్. ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నువ్వు అశుభం కోసం ఎదురు చూడకు.